హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో మన కొత్త వెహికల్ అయితే 18వ తారీఖు అయితే రిలీజ్ అయితే ఉంది విజయవాడలో. 18వ తారీఖు మార్నింగ్ అయితే మనం విజయవాడలో రిలీజ్ చేసుకొని బాడీ బిల్డింగ్ అయితే విజయవాడ ఆటోనగర్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంటిదన్నా బ్లాగింగ్ చేస్తావు నువ్వు? స్మైల్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ అను. వీడు చూతింత అమాయకంగా ఉన్నాడని చెప్పేసి అనుకోకుర్రి. ఒకసారి వాడు స్టార్ట్ చేసిందంటే ఇక వాడు ఆపే ప్రసక్తి ఉండదు. సో ఈరోజు వ్లాగింగ్ ముచ్చట ఏంటంటే, ఏం వ్లాగ్ అంటే, సో మన బండి అయితే తెనాలి లోడ్ అయితే వస్తుంది. సో ఈరోజు వచ్చేసి మనకు డేట్ 13వ తారీఖు మన బండి. సో ఇదైతే ఇరిగింది. సో ఇది మనం సింపుల్ గా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ రిపేర్ ఎట్లా చేస్తాం అనేది ఈ వీడియో అన్నమాట. సో ఆల్రెడీ టైర్ బోల్ట్లు అయితే ఇప్పేసినాము. సో జస్ట్ టైర్ రిమూవ్ చేసేసి మనం బోల్ట్లు ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. సో టైర్ రిమూవ్ కూడా మనం నార్మల్ గా మిషన్ అయితే ఉంటది. సో ఆ మిషన్ తోటి కాకుండా, మిషన్ అయితే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి మనం డైరెక్ట్ రాడ్ ఉన్న వీల్ రేంజ్ తోటే మనం టైర్ అయితే ఇప్పేసినాం. సో ఇప్పుడు ఆ టైర్ తీసేసుకొని ఆ బోల్ట్ అయితే చేంజ్ చేసుకుంటాం. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ట్రక్కి సంబంధించిన కంటెంట్ అండ్ మనకు ట్రక్ మైనర్ రిపేర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రిపేర్స్. సో అలాంటి రిపేర్స్ కూడా ఎలా చేసుకోవాలి, ఏం కదా అనేది అయితే మన వీడియోస్లో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లెట్స్ గో టు ద వీడియో. ఇవైతే గోతులలో ఎత్తేసినప్పుడు ఇరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనికోసం అయితే టైర్ ఇప్పుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ అయితే ఇరిగింది కదా, టైర్ అయితే ఇప్పేసినాం. సో ఇప్పుడు ఈ డ్రమ్ కూడా తీయాలి. ఈ డ్రమ్ తీస్తేనే మనకు లోపల నుండి అయితే ఇక్కడికి కదా, ఈ డ్రమ్ తీస్తే లోపల నుండి బోల్ట్ వేయడానికి అయితే వీలుగా ఉంటుంది. సో ఈ డ్రమ్ ఎట్లా తీయాలంటే, ఇటు సైడ్ సుత్తె పెట్టుకొని కొడితే డ్రమ్ అయితే బయటకు వస్తుంది అన్నమాట. డ్రమ్ తీసేసి బోల్ట్లు ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న వర్క్లు అయితే మనం ఇంటి దగ్గరికి వచ్చే మూమెంట్లు అయితే మాత్రం ఎప్పుడు కూడా మెకానిక్ షెడ్కి అయితే పోకుండా మనమే అయితే చేసుకుంటాం అన్నమాట రిపేరు. ఇది ఇప్పేసేయాలి. సో ఈ సైజ్ బోల్టే, ఈ 2 బోల్ట్లు అయితే ఉంటాయి, ఇరిగిపోయినాయి ఇళ్ళకు ఈ ప్లేస్లో. సో ఇప్పుడు రిపేర్ ఎట్లా చేస్తాం, ఈ డ్రమ్ ఎట్లా బీక్తాం, ఏం కథ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఏం తెచ్చుకుంటున్నావు అప్ప? ఎవరిచ్చిర్రు నాన్న? ఎవరిచ్చిర్రు? తాతయ్య పెద్ద డాడీ దగ్గర కళ్ళు తెచ్చుకుందాని పోతాడు. నీకు ఈ అప్ప ఎవరిచ్చిర్రు? తమ్ముడు 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 ఇచ్చిండు. ఇంకా నాన్న అక్కడ ఉండకు, ఇట్రా సైడ్ కదా. సో ఇదే బోల్ట్ మనకి ఇరిగింది. అండ్ ఇది బ్రేక్ షూది కూడా ఒకటి ఉసిపోయి కింద పడ్డది. సో ఈ 2 మనం మళ్ళీ రీప్లేస్ చేయాలి కొత్త బోల్ట్లతోటి. ఈ 2 ఇక్కడ ఉంది కదా, సో ఇలాంటిదే ఉసిపోయింది. ఇటు సైడ్ది ఉసిపోయింది. మనది బ్రేక్ అది కూడా ఊసిపోయింది. అండ్ ఇది కొంచెం బెండ్ అయితే వచ్చింది. ఈ బెండ్ సరి చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాలి. బ్రేక్ ప్యాడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. సో ఈ 2 తీసేయాలన్నమాట. ఈ 2 బయటకు వస్తాయి లైనర్లు. ఈ లైనర్లు బయటకు వస్తే దాన్ని బెండ్ తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఒకటే దెబ్బ అవుతారం కథం. ఇప్పుడే వేసుకొని వచ్చిన టీషర్ట్ అదే 10 నిమిషాలు ఫసక్. ఇంకొంచెం కిందికి వద్దు, లోపలికి కానీ. ఇది కొట్టాలి బెండ్. సో చూస్తున్నారు కదా, ఇది బెండ్. సో ఈ బెండ్ అయితే తీయాలి. నేను ఇంట్లో పెడితేనే నువ్వు తీసుకొచ్చి బండ్లు వేసినావు. ఇప్పుడు అది బండి లేదు, సైడ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ది బయటికి అట్నే ఉన్నది. ఏముంది, ఆ బెండ్ ఉన్నది పైకి వచ్చేటట్టు. దీన్ని చక్కగా కొట్టాలి. ప్లస్ మనకి ఇప్పుడు ఊసిపోయిన బోల్ట్లు వచ్చేసి ఇవి అన్నమాట. ఈ
ఈ 2 బోల్టులు దానికి ఎక్కిచ్చేసేయాలి. ఇది బెండ్ చేసుకొని ఎక్కియాలి. మళ్ళీ ఉరికి భయపడ్డావా ఎట్లా పండింది చూసి? బెండు తీయడానికి అయితే ఒడ్లైన కాడికి అయితే పోతాడు బాబు. ఎందుకంటే మన బండిలో ఎన్ని వస్తువులు పెట్టినా ఈ బాబు ఏదన్నా రిపేర్ ఉంటే గిట్నే కింద కూర్చుంటాడు. ఇప్పుడు ఇది పెట్టిండా వీల్ రేంచి, సో ఇట్లా పెడతాడు. పని అయిపోయిందంటే దాన్ని అక్కడనే మర్చిపోతాడు, పైకి అయితే ఎక్కుతాడు. 3 సుత్తలు పోగొట్టిండు ఇప్పటికి. సో ఒడ్లైన దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట చేపించడానికి. ఈ లోపు మనం ఇక్కడ ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేద్దాం. ఈ బోల్ట్ రిమూవ్ చేసి ఈ అయితే ఎక్కిచ్చేద్దాం. ఇది ఎక్కిచ్చేసి దీనికి మనం దీన్ని జాయిన్ చేసేసినాం అనుకోండి, మనకు ఒక పని అయితే అయిపోతుంది. తర్వాత బ్రేక్ షూలు అయితే ఎక్కించుకోవచ్చు. సో ఇక్కడ ఉండాల్సిన బోల్ట్ అయితే తీసేసినాం. ఈ బోల్ట్ ప్లేస్లో మనకు మళ్ళీ 2 బోల్టులు అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఈ 2 బోల్టులు మనం ఈ 2 హోల్స్లోకి అయితే ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఏం లేదు, సింపుల్. దీనికైతే లాక్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుండి పెట్టి తోసేయడం, కొట్టాలి కొంచెం లైట్గా కొడితే, ఇటు సైడ్ నుండి కొడితే రెంచ్ తోటి అదే బయటకు వచ్చేస్తుంది. ఇది ఇరిగింది నాన్న, పెడుతున్నా. అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బోల్టులు ఈ హోల్స్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఈ 2 ఉన్నాయి కదా, వీటిని ఫిట్ చేసేస్తే కదా మనకి ఇది మళ్ళీ సెట్ అయిపోద్ది అన్నమాట. మొన్న సంత్రలో ట్రిప్ అప్పుడు ఈ షాక్ అబ్జర్ ఇరిగిపోయింది. అంటే ఈ బోల్ట్ కొట్టేసింది. ఈ బోల్ట్ కొట్టేసి ఈ షాక్ అబ్జర్ లోపల స్ప్రింగ్ మధ్యలో రాలి పడిపోయింది. మనకు అంత తెలియలేదన్నమాట. సో ఇది రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ మార్చినాం. ఇప్పుడు ఇది ఇరిగింది. మన ఫస్ట్ సంత్రలో అప్పుడు ఇదే బోల్ట్ ఇరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇరిగింది సేమ్. లేడా ఆయన చిన్న కొట్టాలి, ఇరుగుతాయి. వడ్లైన లేడు, ఇక మనమే చేసుకోవాలి పని. గన్ అయితే పట్టుకొని వచ్చినాం, ఉపాయం చేయాలి దీన్ని. ఎందుకంటే బ్రేక్స్ మన బండికి చాలా ఇంపార్టెంట్ కదా, దట్ అన్నమాట. మొత్తానికి 1 గంట అటు ఇటు తనలాడంగా కొంచెం ఆ బెండ్ అయితే తీసినాం. అంటే ప్రస్తుతానికి అయితే సెట్ అవుతుంది అనమాట. మళ్ళీ విజయవాడ ఆటోనగర్ పోయినప్పుడు సెట్ చేపించవచ్చు. అంత అవసరం లేదు, ఆల్రెడీ ఇదైతే బెండ్ అయితే ఆల్మోస్ట్ తీసేసినాం, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఆ బోల్టులు అయితే ఎక్కిచ్చేసి తర్వాత ఈ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఎక్కిచ్చేద్దాం. లైనర్స్ ఏది కావాలి, ఇదే ఈ 2 దీని, ఈ పెద్ద పైదాని. బోల్టులు అటు ఉన్నాయి, దాని బోల్టులు ఇదే కొత్త బోల్టులు ఉన్నాయి. నట్ ఇంకోటి అటు ఉంటుంది చూడు, నట్ బోల్ట్ నీ కాలు కింద, దాని పాన కూడా అన్నీ ఉంది, ఆగదు అక్కడ. సో చిన్న రిపేరే, అదే మెకానికల్ చేస్తేనో తొందర అయిపోతుంది. మన డ్రైవర్లం కదా, సో మనకు కొంచెం టైం పడుతుంది. కింద తిరుగుతుందా,
కింద తిరుగుతాను. డ్రైవర్ సీట్కి వెళ్ళా. కొట్టు ఒకసారి అంతే కొట్టు. సో బోల్ట్లు అయితే ఎక్కిచ్చేసినాం. ఇక్కడ ఈ బోల్ట్ అన్నమాట ఇరిగింది. సో బోల్ట్లు అయితే ఎక్కిచ్చేసి ప్రస్తుతానికి వీటిని టైట్ అయితే చేస్తున్నాం. టైట్ చేసేసి ఇక్కడ లాక్స్ అయితే ఉంటాయి, లాక్ పిన్నులు అయితే ఉంటాయి, లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసేస్తే మనకు ఈ ఊడిపోయి మళ్ళీ ఇలా బ్రేక్ డ్రమ్ల పోయడు అలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటాయి అన్నమాట. అందుకనే ఇవి లాక్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఏం లేదు, లాక్ పిన్స్ మనకు తెలుసు కదా, ఇంట్లో ట్రక్ ఫీల్ లేకున్నా ఇంట్లో ఫ్యాన్లకు పైన సీలింగ్ తగిలించినాక ఆ బోల్ట్కు లాక్ అయితే ఎత్తాం కదా, సో అలాంటిదే లాక్స్ అయితే ఉంటాయి. సో ఆ లాక్ వేసుకుంటే మనకు బోల్ట్ అయితే ఊసి డ్రమ్లో పడకుండా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇవే లాకులు. ఈ లాకులను ఈ మన బోల్ట్ ఉంది కదా, సో ఈ హోల్లోకి వెళ్ళి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టేసి మనం అటు నుండి కొట్టేసి అయిపోతుంది. అటు నుండి బెండ్ చేయాలన్నమాట. సో ఈ లాకులు అయితే లావు ఉండి రెండు కలిసి అయితే పోవట్లేవు. సో సింగిల్గా ఒకదాన్ని లోపలికి వచ్చేసి పైనుండి ఒకటి కింది నుండి ఒకటి అయితే మలిసినాం లోపలికి. సో ఒకటైతే అయిపోయింది, ఇంకోటి అయితే చేస్తున్నాం. ఇట్లా చేస్తే మనకి ఏంటంటే ఆ బోల్టులు అయితే ఊసి బ్రేక్ డ్రమ్లో పడకుండానైతే ఉంటాయి. అంటే ఇప్పుడు మనది ఇది ఇరిగింది కదా, ఇప్పుడు ఇరిగినప్పుడు కూడా ఇది మొత్తం ఊసి రాకుండా ఉండదు. ఎందుకంటే మనకి వైబ్రేషన్ వల్ల ఈ బోల్టులు అయితే ఊసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఈ లాక్లు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మనం ఇవి అయితే ఎక్కించుకోవాలి లైనర్లు, తర్వాత డ్రమ్ ఎక్కించుకొని తర్వాత టైర్ ఎక్కించుకోవాలి.
సో గైస్ మొత్తానికి అయితే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూపిస్తాను, మెకానిక్ చేసినట్టే ఉందా లేదా అనేది. కాకపోతే మనకు ఒక 2 hours టైం పట్టింది, అదే మెకానిక్ వాళ్ళు చేస్తే 1 hourలో అయిపోయేది. సో ఈ విధంగా మనం వర్క్ అయితే కంప్లీట్ చేసేసినాం, గ్రీజ్ కూడా కొట్టేసుకున్నాం. ఈ గీత దానికి ఇంత టైం అన్నమాట ఎండల. సో ఇట్లాంటి చిన్న చిన్న రిపేర్లు మనకు ఎక్కడన్నా అయితే మనమే పని చేసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనం మెకానిక్ షెడ్లలో పోతే బండి రోడ్డు మీద తిరుగుడు కంటే మెకానిక్ షెడ్లలోనే ఎక్కువ శాతం ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి అయితే ఆలోచించండి. చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే పని నేర్చుకోండి. అంటే నాకు మొత్తం వచ్చానైతే నేనైతే చెప్పట్లేను, నేను నేర్చుకుంటున్నాను. నేను కూడా ఒక లెర్నర్నే. బతికున్నంతసేపు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇది మన పాలసీ అనమాట. సో ఈరోజు వీడియో ఎట్లా అనిపించింది, మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. అంటే ఈరోజు వీడియోలో మీకు నచ్చిన అంశం ఏందనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసి ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో మీరు మన వీడియోస్ మిస్ అవ్వకుండానైతే చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.